రైట్గా డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్పై కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల పోలీసులపై కాకాణి అనుచిత వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వారిని వదిలేది లేదంటూ బహిరంగంగా బెదిరించారు. దీంతో ఆయనపై వంటేరు ప్రసన్న అనే వ్యక్తి కావలి 1 టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. పొరపాటు మరలా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని సప్త సముద్రాల అవతల ఉన్నా సరే లాక్కొచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా మీ ఒంటి మీద ఉండేటువంటి బట్టలను ఓడదీస్తాం తప్ప మిమ్మల్ని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీరు దీనికి భారీ మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మేమేమి ఆవేశంతో ఆవేదంతో మాట్లాడటం లేదు, ఆలోచన చేసి మాట్లాడుతున్నాం. మీరు చేసేటువంటి పనులు, మీరు నడిచేటువంటి పనులు, మీరు చేసేటువంటి కార్యాలు, ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రత్యేకించి పోలీసులు చేస్తున్నటువంటి పాపాలు రేపటి మీ పాలిట శాపాలుగా మారబోతున్నాయి. ఈ శాసనసభ్యులు, ఈ పార్లమెంట్ సభ్యులు, ఈ మంత్రులు, ఈ ముఖ్యమంత్రి ఎవరు మీ దగ్గర కూడా రారు. మిమ్మల్ని కాపాడలేరు, గుర్తుంచుకోండి. ఆ రోజు మీరు, మీ కుటుంబం, మీరు ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా బాధపడుతున్నాయో అంతకు 10 రెట్లు బాధపడేటువంటి పరిస్థితి. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి టీడీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టు తెలుస్తుంది. దాని మీద కేసు నమోదైనట్లు కూడా తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? రైట్ రహీం, ఏదైతే నెల్లూరు జిల్లా కావలికి సంబంధించినటువంటి ఇటీవల జరిగినటువంటి ఓ ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎవరైతే వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య జరిగినటువంటి ఆ గ్రామంలో వివాదం మారణ ఆయుధాలతో కొట్టుకునే స్థాయికి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రజల ముందు జరిగినటువంటి ఈ సంఘటన ఒకంతకు కూడా ఆందోళన కలిగిందని చెప్పుకోవచ్చు. ఈ ఆందోళన కలిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ ఎవరైతే, పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ భయాందోళనతో పరిగెత్తినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రామంలో జరిగినటువంటి ఏదైతే అల్లర్లు ఉన్నాయో, గ్రామంలో జరిగినటువంటి వివాదం ఏదైతే ఉందో దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత కూడా మారణాయుధాలను ఇటు బైక్లో తీసుకువచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళని హతమార్చేందుకు కూడా వైఎస్ఆర్సీపీ కొంతమంది యువకులు అక్కడికి రావడం జరిగింది. దాన్ని అక్కడ ఉన్నటువంటి కొంతమంది వీడియో తీయడంతో ఇదంతా కూడా బట్ట బయలేదని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొంతమంది నేతల మధ్య జరిగినటువంటి ఈ యొక్క కొట్లాటలో దాదాపు కూడా కొంతమందికి తీవ్ర రక్తస్రావం కూడా జరిగింది. దీని మీద ప్రత్యేకించి కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూడా వాళ్ళందరూ కూడా పరామర్శించడం జరిగింది. అయితే 2-3 వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నేతలకు దెబ్బలు తగలడం హాస్పిటల్లో ఉన్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరామర్శించకు రావడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా టీడీపీ వాంటెడ్గా ఇక్కడ వైసీపీ నేతలను కొట్టారంటూ కూడా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపించడంతో మరుసటి రోజు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్కడ కావలిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన వచ్చారు. అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వైసీపీకి చెందినటువంటి బాధితులను కూడా ఆయన పరామర్శించిన అనంతరం ఆయన బయటకు వచ్చిన తర్వాత కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి తరచూ మాట్లాడుతున్నటువంటి పదం ఒకటే, పోలీసుల్ని ఈ సప్త సముద్రాలు దాటినప్పటికి కూడా మిమ్మల్ని మేము వదిలిపెట్టాం, గుడ్డలు విప్పతీసి మీకు బుద్ధి చెప్తామంటూ ఇటీవల సర్వేపల్లి నియోజకవర్గంలో ఇటు శేషయ్య, ఆయన అనుచరుడైనటువంటి శేషయ్యని అరెస్ట్ చేసిన తర్వాత ఓ మహిళకు సంబంధించినటువంటి ఒక కేసు నమోదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అక్కడ కూడా సర్వేపల్లి నియోజకవర్గం పోలీసులు కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, మిమ్మల్ని సప్త సముద్రాలు దాటినా మీ గుడ్డలు ఇప్పతీసి మీకు సమాధానం చెప్తాం రాబోయే రోజుల్లో అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో ప్రజెంట్ కావలిలో కూడా అదే జరిగింది. సో కావలిలో భయభ్రాంతులు గురి చేశారని చెప్పి ఒకవైపు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఒక జిల్లా అధ్యక్షుల్లో ఉన్నటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి పదే ఈరోజు టీడీపీ వాంటెడ్గా టీడీపీ వాళ్ళని రేపు రాబోయేటువంటి 2029 తర్వాత మేమే అధికారంలోకి వస్తాం, మిమ్మల్ని అయితే వదిలిపెట్టేది లేదు అంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితిలో ఈరోజు టీడీపీకి సంబంధించినటువంటి వంటేరు ప్రసన్న అనే ఒక వ్యక్తి టీడీపీ కార్యకర్త 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన్ని 2 టౌన్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేయడంతో పలు సెక్షన్ల కింద కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద ఇప్పటికే అక్కడ పోలీస్ స్టేషన్లో నమోదయ్యింది. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ కూడా రెడీ అవ్వడంతో ఒక్కసారిగా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఒక అందుకు కూడా ఆందోళన
కలిగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో సర్వేపల్లి నియోజకవర్గంలో పోలీసుల మీద మాట్లాడినప్పుడు, టీడీపీ కార్యకర్తల మీద మాట్లాడినప్పుడు ఈ కేసు అయితే నమోదు చేయలేదు. నిన్న 2 రోజుల క్రితం కావలి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా అక్కడికి రావడం జరిగింది. అక్కడ హాస్పిటల్ ఆవరణంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఇటు టీడీపీ నేతలను ఎవరిని వదిలిపెట్టాం, దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు, ప్రధానంగా పోలీసులకు ఒక గట్టి వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు ప్రజెంట్ ఇది ఒక హీట్ అయితే కలిగించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పదే కేసులు నమోదవుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఇక్కడ ప్రధానంగా నిన్న మాట్లాడినటువంటి తరుణంలో టీడీపీ కార్యకర్తలని మిమ్మల్ని వదిలిపెట్టము, అదేవిధంగా పోలీసులపై మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా నిన్న ఇటు ఈరోజు కావలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదవడంతో ఒక్కసారిగా కూడా ఇది అందుకు ఒక రాజకీయ పరంగా హీట్ ఎక్కినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే ఏదైతే ఈ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితిలో ఇక్కడ మనం కావలికి సంబంధించినటువంటి 2 టౌన్కి సంబంధించినటువంటి పరిధిలో ఈ కేసు నమోదు చేయడంతో అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు మా నాయకుడి పైన, జిల్లా అధ్యక్షుడి పైన కేసు నమోదు చేయడం ఏంటూ కూడా ఒక ఆందోళన అయితే కలిగిస్తుంది. దీని మీద ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నములుకుంటాయి, పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతారనే దాని మీద కూడా ఒక ఆందోళన అయితే కలుగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కొన్ని సెక్షన్ల మీద కేసులు పెట్టారు. ఆ సెక్షన్లో ఒకసారి మన పరిగణలో తీసుకుంటే 224, 351/2, 352, 353/2 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఇటు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు అయ్యుండొచ్చు, టీడీపీ నేతలపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన కూడా ఇటు టీడీపీ యొక్క ఆవేదన అయితే గురైనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్త ఎవరైతే ఒంటేరు ప్రసన్న అనే ఒక వ్యక్తి ఈ యొక్క కేసు నమోదు చేయడంతో ఒక్కసారిగా కూడా రాజకీయం కావలి నియోజకవర్గంలో హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.